రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ దఫాలో 3752 సర్పంచ్ స్థానాలకు 28410 వార్డులకు ఎన్నికలు జరిపాయి. ఎన్నికల సరళిని ఎస్ఈసీ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు అధికారులు. 22న కొత్త సర్పంచ్లు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 11, 14, 17వ తేదీలో పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించింది. 12727 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేశారు అధికారులు. ఈ నెల 22వ తేదీన కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడో విడతలో లాస్ట్ ఫేజ్లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 28410 వార్డులకు గాను 75725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. థర్డ్ ఫేజ్లో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో 394 పంచాయతీలో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మొత్తం వార్డులలో 7908 వార్డులలో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు ఎలక్షన్ అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తరువాత ఓటేశారు గ్రామస్తులు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించారు. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. పంచాయతీ పోరులో చైతన్యం కనబరిచారు గ్రామాల ప్రజలు. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికల్లాగే ఈసారి కూడా భారీగా పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో 95% కూడా పోలింగ్ నమోదైంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా పోలింగ్ జరిగింది. పోలింగ్ భారీగా జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు అధికారులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఎన్నికల తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్లు చాలా పద్ధతిగా ఎన్నికల నిర్వహణ చేశారన్నారు సిఎస్ రామకృష్ణారావు. టెక్నాలజీ పెరగడంతో 10,000 పోలింగ్ స్టేషన్లో ఒకేసారి మానిటరింగ్ చేయగలిగామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రేపు ఉదయం వరకు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తవుతాయన్నారు పంచాయతీరాజ్ అధికారులు. ఈ నెల 20న కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకారం ఉంటుందని భావించినా వివిధ కారణాలతో వాయిదా పడిందని చెప్పారు. ఈ నెల 22న ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. చాలా పెద్ద ఎత్తున మహిళలు, ఆ తర్వాత వృద్ధులు, ఆ తర్వాత వికలాంగులు వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించడం చూసాం. ఈరోజు మనం టెక్నాలజీని, సాంకేతికతను వినియోగించడం వల్ల దాదాపు ఒక 10,000 పోలింగ్ స్టేషన్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి మానిటర్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా సెన్సిటివ్ మరి సూపర్ సెన్సిటివ్ అయినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మానిటర్ చేయగలుగుతున్నాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్, మనం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి యంత్రాంగం ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇస్తుంది. థర్డ్ ఫేజ్ లో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. మెజారిటీ గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ పోరు బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కొన్ని గ్రామాల్లో హోరాహోరీగా పోటీ నడిచింది. దీంతో రీకౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటించారు.